నిన్న ఆ పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టాలని ఎందుకు అనిపించింది? దానిలో చూస్తే కనుక మరి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య ఇటీవల బీజేపీలో జాయిన్ అయ్యారు, పూల రవీందర్, తర్వాత చిరంజీవులు గారు, బ్యూరోక్రాట్స్, వకులాభరణ కృష్ణమోహన్, ఇట్లా వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో సభ నిర్వహించాలని ఎందుకు అనిపించింది? ప్లస్ ఆ సభ ద్వారా మీరు ఇచ్చిన సందేశం ఏంటి? ఒకటి, సభ నిర్వహించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఎజెండా ఉంది. సో మెజారిటీ ప్రజలమైనటువంటి ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలమైనటువంటి బీసీలం మాకేం కావాలో మేము చెప్తాం, మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు చెప్పింది చెల్లుతుంది, చెల్లాలి కూడా. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ జనాభా అయినటువంటి మా అభిప్రాయం లేకుండా ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేసి మా పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను అప్పనంగా కొల్లగొట్టినారు. దీన్ని రద్దు చేయడం కోసం మేమందరం అక్కడి నుంచి గర్జించాల్సి వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం మేము అక్కడి నుంచి గర్జించాల్సి వచ్చింది. అది పార్టీల మీటింగ్ కాదు, మెజారిటీ ప్రజలైన బీసీల మీటింగ్ జరిగింది నిన్న. ఇక్కడ మాకు అన్ని రంగాల్లో జరిగినటువంటి అన్యాయాలను ప్రజాక్షేత్రంలో పెట్టి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనేది మా ఉద్దేశము. సేమ్ టైం ప్రభుత్వానికి కూడా మాకు కావాల్సినటువంటి డిమాండ్లు ఏంటియో మేము ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అందులో క్లియర్ గా 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయాలని చెప్పి, అలాగే బీసీల మీద అట్రాసిటీస్, బీసీలకు రక్షణ ఉండాలి, అట్రాసిటీ రక్షణ ఉండాలని తరహాలో బీసీలకు చెప్తా ఉన్నాం. అలాగే క్యాస్ట్ సెన్సస్ కు సంబంధించినటువంటి పూర్తి డేటా బయటికి రావాలని చెప్తా ఉన్నాం. అలాగే పార్లమెంట్ లో బీసీలకు సంబంధించినటువంటి ప్రత్యేక రిజర్వేషన్ బిల్లు పెట్టాలనేది ఇటువంటి డిమాండ్లతోటి మేము పోవడం జరిగింది. అలాగే మహిళా బిల్లులో కూడా బీసీ మహిళల కోటాను చేర్చాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి ఆ సభ నిర్వహించడం జరిగింది. తద్వారా మేము ఒక మంచి మెసేజ్ ను మా వర్గాల ప్రజలకు పంపించడం జరిగింది. సరే, మీరు సభ పెట్టుకుంటే తప్పులేదు, కానీ రెడ్ల మీద వెలమల మీద రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడారు, డెరగేటరీ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు అన్నది ఆ సెక్షన్ నుంచి వ్యక్తమవుతున్న. మేము ఒకటండి, మేము ఎవరిని అనాలని మాకు ఉండదు, మేము ఎవరినని అనాలని మాకుండదు. నిన్న మా లైవ్ జరుగుతూ ఉంటే ఒక్కసారి మీరు అన్నదేందో నేను వినిపించమంటారా? వినిపించండి. పీసీఆర్ ఒకసారి నిన్న తీన్మార్ మల్లన్న ఆ సభలో మాట్లాడిన కామెంట్స్, ఎందుకంటే ఆ మాటలు నేను మాట్లాడలేకపోతున్నాను. సో ఒకసారి వాళ్ళ ఉత్సవాగన్నట ఎవరు తాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా, మా బీసీల ఉత్స మీరు తాగుకుంటా మమ్మల్ని ఉత్స తాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము తాగుకుంటా మేమంటే ఒక ఆయన అంటాడు మీరు ఏమన్నా చేస్తున్నారు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. మా బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శబంకాన కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడుతున్నారు. 2-3 డెరిగేటరీ వర్డ్స్ నాకు ఇక్కడ కనిపించాయి. ఒకటి, మా ఉత్స తాగాలి మీరు అని చేసిన కామెంట్, దొంగ నా కొడుకుల్లారా. భరత్ గారు, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఒక విషయం, ఎందుకంటే మాకు కూడా అనాలని ఉండదు. ఒక్కసారి ఈ కామెంట్ చూడండి. మా లైవ్ నడుస్తుంటే ఇగో మహేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని పెడితే మాకు ఆత్మగౌరవం లేదా అండి? మాకు ఆత్మగౌరవం లేదా? అంటే మహేష్ రెడ్డి నిజం కావచ్చు, యూట్యూబ్ లో చాలా మంది మారుపేర్లు పెట్టుకుని కూడా చేస్తూ ఉంటారు. నేనేమంటున్నా, ఇతను ఎవరో దొరుకుతాడు కదా, చెక్ చేస్తే దొరుకుతాడు కదా ఇతను ఐపీ అడ్రస్. మహేష్ రెడ్డి అని పేరు పెట్టుకుని నాన్ రెడ్డిస్ కూడా చేయొచ్చు కదా. పదే పదే ఎవరైనా పొలిటీషియన్ ఆ కామెంట్ చేస్తుంటే ఓకే. నేనేమంటున్నా, యూట్యూబ్ లో కామెంట్స్ ఆధారంగా రెడ్డి కులాన్ని మొత్తం ఓ దిక్కు మా లైవ్ నడుస్తా ఉంటే మా ఆత్మగౌరవాలు దెబ్బతీనే విధంగా ఇక్కడ ఇది చూపిస్తూ చెప్పిన నేను బీసీలు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పినటువంటి వాడు బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి మహేష్ రెడ్డి గారు పెట్టిండు. నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పింది అక్కడ క్లియర్ గా మా 2 కోట్ల మంది బీసీలకు ప్రతి నెల 5,000 రూపాయలు ఖర్చు పెట్టగల శక్తి ఉంది. అంటే ప్రతి నెల ఒక 10,000 కోట్ల రూపాయలు ఎకానమిక్ జమ చేసేటువంటి శక్తి బీసీలకు ఉంది. అంటే ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలను ఎకానమిక్ జమ చేసేటువంటి శక్తి మా దగ్గర ఉంది.
మరి బీసీలకు రిటర్న్ వస్తుంది ఎంత అంటే ఎవడు తాగుతున్నాడయ్యా అని మేము అడిగినాం. అంటే నేను అనేది ఏంటంటే ఈ లైవ్ లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు లైవ్ న్యూస్ లైవ్ నడిపినా మా జీ న్యూస్ లైవ్ నడిపినా చాలా కామెంట్స్ వస్తాయి. దానికి ఆధారంగా ఇప్పుడు ఎవరైనా పొలిటీషియన్ మిమ్మల్ని అన్నారనుకోండి, పలానా పొలిటీషియన్ రెడ్డి పొలిటీషియన్ ఎవరైనా మీరు మా ఉచ్చ తాగాల్సిందే అని అటువంటి కామెంట్ చేస్తే మీరు రియాక్ట్ కావాలి. యూట్యూబ్ లో కామెంట్స్ కు లైవ్ లో వస్తున్న కామెంట్స్ కూడా రియాక్ట్ అయ్యి అంత, ఎందుకంటే దీనివల్ల మీరు జరుగుతున్న ఉద్యమానికి మీరు దులుపుకొని పోవాలని చెప్తా ఉన్నారు. మేము దులుపుకొని పోవడానికి మేము మొత్తం బట్టలిప్పి తిరుగుతలేము. మేము బీసీల మీద మెజారిటీ సామాజిక వర్గం మాది. మీరు ఎవరేమన్నా మీరు ఇట్లా అనుకుంటూ పోవాలని అంటే మేము అట్లా అనుకుని పోవడానికి సిద్ధంగా లేము. నేను అనేది ఏంటంటే పొలిటీషియన్ ఎవరైనా కాంక్రీట్ గా విమర్శలు చేసి ఉంటే ఆయన అనొచ్చు. ఒక కామెంటర్ కులాన్ని మొత్తానికి ఆపాదించిన అందులో ఒక్కటి కాదండి, చాలా ఉన్నాయి. అందులో రెడ్లలో మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. నేనేమంటున్నా, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గౌరవిస్తాం. మేము ఎందుకు గౌరవిస్తాం? ఎస్, మా జనాభా తక్కువ ఉన్నా మాకు రిజర్వేషన్ ఎక్కువ ఇస్తా ఉన్నారు, ఇది అన్యాయం, బీసీలకు అన్యాయం జరుగుతుందన్న జీవన్ రెడ్డి గారిని గౌరవిస్తాం. మేము గౌరవించుకునేటువంటి రెడ్లు చాలా మంది ఉన్నారు, మేము గౌరవించుకునేటువంటి వెల్మలు చాలా మంది ఉన్నారు. మరి ఇటువంటి కామెంట్లు చేస్తే ఒక లైవ్ నడుస్తుంది, స్క్రీన్ మీద నడుస్తున్నప్పుడు ఇట్లా చేయొచ్చునా అండి? ఎవరో ఒకళ్ళు కదా, అది నిజంగా రెడ్డి కాదో కూడా తెలియదు. మహేష్ రెడ్డి అని పేరు. నేనేమంటున్నా, ఆయన ఎవరో చెక్ చేస్తే తెలుస్తుంది కదా. మీరు చేయండి. మీరు మమ్మల్ని అనలేదు, మేము కాదు అని అనుకుంటే మేము కూడా అనలేదండి. అంటే ఇంకో మాట అన్నారు, దొంగనా కొడకల్లారా. ఏందండి ఆ బయట మళ్ళొకసారి ఏంటి? కాకపోతే మళ్ళొకసారి పీసీఆర్ ప్లే చేయండి. శ్రీకాంతాచారి చావు కాడ మీరు వెచ్చదనం కాపుకొని ఎవడు తాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా, మా బీసీల ఉచ్చ మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ తాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము తాగుకుంటా మేమంటే ఒక ఆయన అంటాడు మీరు ఏమన్నా చేస్తున్నారు. రైట్, ఇక్కడ శ్రీకాంతాచారి గారి ఆత్మ బలిదానం, ఒక బీసీ బిడ్డ ఆత్మ బలిదానం ఇలా కేసీఆర్ ను అధికారం వైపు తీసుకొచ్చింది. ఒకవేళ మా బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోకపోతే, ఆ శివరాజకీయాలు చేయకపోతే ఈయనెందుకు అధికారంలోకి వస్తా ఉండే? నేనేమంటున్నంటే మా శరీరాలను, మా బీసీల శరీరాలను కూడా ఆ చితిమంటల దగ్గర కాపుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో వీళ్ళు కాల రాస్తా ఉంటే ఎందుకనమండి? ఇప్పుడు శ్రీకాంతాచారి గారు ఆత్మ బలిదానం చేసుకోరు. జయశంకర్ సార్ మా నాయకుడు, మా తెలంగాణ జాతిపిత జయశంకర్ సారు ఆయన జీవితాంతం పోరాటం చేసిండు. తెలంగాణ కోసం అనేక మంది పోరాటం చేసిరు. అట్లని మిగతా వర్గాలు చేయలేదంటలేను, అందరు చేసిరు. కానీ ఈ వర్గాలకు సంబంధించి 33% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ 23% తేవడం అంటే ఇది శ్రీకాంతాచారి ఆత్మ బలిదానాన్ని అవమానపరచడం కాదా? మా ఆత్మ బలిదానాలతో మీరు గద్దెలెక్కి మా రిజర్వేషన్ తగ్గించుకుంటూ వస్తా ఉంటే మా కడుపులు మండయా అండి? మా కడుపులు మండయా? అంటే మీరు ఏం చేసినా మేము బడి ఉండాలన్నట్టు. ఇంకెంతకాలం బడి ఉండాలి? మేము 50% పైచీలకు, సరే ఇవాళ లెక్కల సంగతి మాట్లాడదాం కానీ మేము మా లెక్కల ప్రకారం, సరే లెక్కలు ఇవన్నీ పోదాం. అంటే నిన్న సభలో చేసిన కామెంట్స్ సభకు